మన గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే జనరల్గా ఏం చెప్తారు? యోగా చేయాలి, ప్రాణాయామ చేయాలి, ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయాలి, వాకింగ్ చేయాలి, ఇవన్నీ చెప్తారు కదా. ఎస్, ఇవన్నీ చెయ్యాలి. కానీ వీటితో పాటు నీ జీవితంలో ఎదురయ్యే ఛాలెంజెస్ పట్ల నువ్వు స్పందించే విధానం మీద కూడా నీ గుండె పనితీరు అనేది ఆధారపడి ఉంటుంది. ఎదుటి వాళ్ళ పట్ల నువ్వు చూపే దయ, ప్రేమ, ఇవన్నీ కూడా నీ గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. ఫర్గెట్ అండ్ ఫర్గివ్నెస్ అనేది ఎదుటి వాళ్ళ కోసం కాదు, నీ ఎమోషనల్ బర్డెన్ తగ్గించుకోవడానికి ఈ క్వాలిటీస్ని కలిగి ఉంటే 100% నీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నీ ఎమోషనల్ బర్డెన్ తగ్గిన రోజున నువ్వు హ్యాపీగా ఉంటావు, ఒత్తిడి లేకుండా ఉంటావు. దానివలన నీ గుండె అనేది ఆరోగ్యంగా ఉంటుంది. సో వాకింగ్, ఫిజికల్ ఎక్సర్సైజెస్, యోగా, ప్రాణాయామ చేస్తూ కూడా ఎదుటి వాళ్ళ పట్ల దయ, ప్రేమని కలిగి ఉంటూ ఫర్గెట్ అండ్ ఫర్గివ్నెస్ అనే క్వాలిటీస్ని అలవాటు చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటూ నీ గుండె పనితీరును మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏంటి మరి, ఉంటారా? గుండె పనితీరును మెరుగుపరుచుకుంటారా? నాకు కింద కామెంట్స్లో పెట్టి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. సరేనా? బాయ్. థ్యాంక్ యూ.